రైతులందరికీ నమస్తే. మన పెద్దపల్లి జిల్లాలో చూసుకుంటే రైతులందరూ పొలాల కోతలు అయిపోతున్నాయండి. ఆల్రెడీ వడ్లు కూడా అమ్ముకుంటున్నారు. మన ఐటీఎఫ్ సెంటర్ కూడా స్టార్ట్ అయినాయి. మన మ్యాచ్ రాగానే వడ్లు ప్రభుత్వ పరంగా కాంటలు పెడుతున్నారండి. రైతులు ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం మా దగ్గర తీసుకున్న 10 కిలో వడ్లని రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. మనకు పంట కూడా ఎక్కువ వచ్చిందని వాళ్ళు మాకు ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు. అందువల్ల రైతులందరూ మీరు విత్తనాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలండి. మీకు నమ్మకం డీలర్ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకోండి. అలా తీసుకోవడం వల్లనే మీరు వ్యవసాయంలో అధిక దిగుబడి పొందుతారండి. ఎందుకంటే మీరు ఏదో దుకాణాలు తీసుకుని పోతే వాళ్ళు ఏదో కొత్త రకాల కంపెనీలు ఇస్తారండి. అది మీకు పంట రాక చాలామంది రైతులు నష్టపోయిన రైతులు కూడా ఉన్నారు. అందువల్ల రైతులందరూ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు నమ్మకం ఉన్న వ్యక్తులు లేదంటే మీ పెద్ద రైతు ద్వారా ఆ షాపులకు వెళ్ళి మీరు గత సంవత్సరం 2-3 సంవత్సరాలు చూసిన పంటలనే పెట్టండి. అట్లా పెట్టుకోవడం వల్ల మీకు దిగుబడి కూడా కనబడతాయండి. అందువల్ల మేమైతే గత 2-3 సంవత్సరాల నుంచి రైతులకు 10 కిలో వడ్లు ఇచ్చామండి. చాలామంది రైతులు ఈ సంవత్సరం అయితే 35 క్వింటాలు తీసుకెళ్ళి కూడా ఉన్నారు. చాలా మంది మాకు ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు. అందువల్ల మీరు రైతులందరూ మా సేవలు వినియోగించాలని తెలియజేస్తున్నామండి. రైతులకు మేము ఆఫర్లు కూడా బంపర్ ఆఫర్లు కూడా పెట్టామండి. కూపన్స్ కూడా పెట్టాము. వీటిని కూడా వినియోగించుకొని మీరు మా షాపును మమ్మల్ని ఆదరిస్తారని మేము తెలియజేస్తున్నామండి రైతులకు. మా షాప్లో ఆల్రెడీ విత్తనాలు కూడా వస్తాయండి. వారం 10 రోజులు విత్తనాలు, పత్తి విత్తనాలు, మొక్కలు అన్నీ వస్తాయండి. మా సేవలందరూ రైతులందరూ వినియోగించుకొని మీరు తక్కువ ధరలో మీరు మా ఆఫర్లన్నీ పొందుతారని ఆశిస్తున్నామండి. మీకు మా ఆఫర్ల గురించి ఏమన్నా డౌట్ కానీ ఏమైనా అనుమానం ఉంటే మా ఫోన్కు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు అండి. లేదంటే మాది పెద్దపల్లి గ్రామ పంచాయతీ ముందర షాప్ ఉంటుందండి. షాప్ పేరు వచ్చి టేఆర్ ట్రేడర్స్. మా షాప్లోకి వచ్చి నేరుగా వచ్చినా కూడా మేము వాటి వివరాలు తెలియజేస్తామండి. అందువల్ల రైతులందరూ ఇప్పుడు ఆల్రెడీ విత్తనాల గురించి ఆలోచన చేస్తుంటారు రైతులు. చాలా రకాల విత్తనాలు వస్తుంటాయి, కంపెనీలో పోతుంటాయండి. కాకపోతే మీకు మీరు ఇదివరకు చేసిన వ్యవసాయం ఏంటంటే 20 కిలోల వడ్లు పెట్టారు, దిగుబడి తక్కువ వచ్చింది. ఈ 10 కిలో వడ్లలో చాలా మంది రైతులు ఎక్కువ దిగుబడి తీశారు. అందువల్ల ఈ వానాకాలం పంటలు కూడా మీరు 10 కిలోలు సన్న రకాలు పెట్టుకోవడం, సన్న రకాలు పెట్టుకోవడం వల్ల అధిక దిగుబడి పొందారని తెలియజేస్తున్నామండి. ఈ సన్న రకాలలో మన దగ్గర అన్ని వెరైటీలు వస్తాయండి. జై శ్రీరామ్, ఆమని, మన పోతే హెచ్ఎంటి రకం, బీపీటీ రకం, ఆర్ఎన్ఆర్ రకం, జేజెల్ రకం, ఇవన్నీ రకాలు అందుబాటులో ఉంటాయండి. ఈ మే 1st వారం నుంచి మనకు అన్ని అందుబాటులో ఉంటాయి. మీరు రైతులు ఏదైనా విత్తనాలు కావాల్సి ఉంటే మాకు నేరుగా ఫోన్ చేయొచ్చు. మీరు అడగచ్చండి. మీకు ఆ విత్తనాలు ఉన్నాయో లేదా అనేది మేము తెలియజేస్తాము. ముఖ్యంగా రైతులు ప్రాణాన్ని గుర్తుకోవాల్సింది ఏమంటే, మీరు ఈ వానాకాలంలో 10 కిలో వడ్లు పెట్టుకొని అధిక దిగుబడి పొందాలని మేము తెలియజేస్తున్నామండి. మనకి 10 కిలో వడ్లలో చూసుకుంటే మనకు 5 నెలల 15 రోజుల నుంచి 6 నెలల పంట కాలం కూడా ఉన్నాయండి. కొన్ని 4 నెలలు కూడా ఉన్నాయి. ఇవి గుర్తుంచుకోవాలండి. మీకు ఏ విత్తనాలు కావాలన్నా కూడా మీరు మాకు ఫోన్లో సంప్రదించండి. మేము మా నెంబర్ కూడా పెడతామండి. మీరు నిస్సందేహంగా మాకు ఫోన్ చేయగానే మీరు ఏ రకం అడుగుతూ ఆ రకం ఇస్తామండి. లేదంటే మేము గత 5-6 సంవత్సరాలు రైతులకు ఇచ్చిన వెరైటీలు కూడా చాలా మంది ఎక్కువ దిగుబడి తీసుకున్నారు. ఆ విత్తనాలు కూడా మీకు ప్రమోట్ చేస్తామండి. మీకు చెప్తాము. మీరు మీ ఇష్టమైతే ఆ విత్తనాలు కూడా తీసుకోవచ్చు. లేదంటే మీరు అడిగిన విత్తనాలు కూడా ఇస్తామండి. ఇవి రైతులు ప్రధానంగా గుర్తుంచుకోవాలండి. మీకు ఏమైనా విత్తనాలు కావాల్స్తే మీకు విత్తనాల పరంగా యానవాళ్ళు ఉన్నా కూడా మాకు ఫోన్లో సంప్రదించాలని తెలియజేస్తున్నామండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను 100 మంది తెలియజేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.